శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పట్టణంలోని మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఉన్న బ్లెస్డ్ హోంలోని 10వ తరగతి పాస్ అయిన విద్యార్థినులను అభినందించడానికి విశ్రాంత అధ్యాపకులు ఎంవీఎన్ ప్రసాదరావు విచ్చేసి విద్యార్థినులకు ఫైలు మరియు హాట్ బాక్స్లను బహుమతిగా ఇచ్చి వారిని ఆశీర్వదించి పిల్లలందరికీ పండ్లను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాదరావు మాట్లాడుతూ అన్ని దానాలలో విద్యతోనే విలువలతో కూడిన జీవితాన్ని గడపగలరని, అదేవిధంగా ఆర్థికంగా ఎదగగలరని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని వారి జీవితాల్లో స్థిరపడి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేస్తూ అలాగే చదువు నేర్పిన గురువులను జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ కలిగి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రయత్నం చేయాలని, కష్టంగా కాక ఇష్టంగా చదవాలని తెలిపారు. సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి మాట్లాడుతూ బ్లెస్డ్ హోమ్ పిల్లలు చక్కగా చదువుకొని 10వ తరగతి పాస్ అయినందుకు వారికి అభినందనలు తెలుపుతూ మరెన్నో ఉన్నత చదువులు చదువుకోవాలని, అదేవిధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. శుభ్రతను పాటిస్తూ క్రమశిక్షణతో మంచి నడవడికతో ఉండాలని, మీరు విద్యలో రాణించి సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని, ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడి సమాజానికి మేలు చేసేవారిగా ఉండాలని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు ఓ చంద్రిక మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, చదువుతో పాటు ఆటలు ఆడడం వల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు అని, అదేవిధంగా శారీరకంగా దృఢంగా ఉండవచ్చని అన్నారు. కావున ప్రతి విద్యార్థి ఆటలు ఆడాలని, యోగా మరియు వ్యాయామం చిన్ననాటి నుంచే చేయడం వల్ల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించినట్లు అవుతుందని తెలిపారు. మీకోసం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ కుమార్ రాయపాటి మాట్లాడుతూ సంస్థను సందర్శించి విద్యార్థినులకు బహుమతులతో పాటు చదువు పట్ల మంచి అవగాహన కలిగించిన ప్రసాదరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ సారిచ్చిన ఉపన్యాసం పిల్లలలో మంచి జోష్ను నింపిందని, వారిలో చదువుకోవాలని అనే ఆసక్తి మరింత పెరిగిందని, ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరెన్నో ప్రసాద్ సార్ చేపట్టాలని కోరారు. బ్లెస్డ్ హోమ్ స్థాపించినప్పటి నుంచి విద్యార్థులకు చదువు నేర్పించడమే కాక 10వ తరగతి పాస్ అవడానికి కారణమైన గురువులు శేషగిరిరావుకు మరియు లలితకు శాలువాలతో వారిని ప్రసాదరావు, మాలకొండారెడ్డి, డేనియల్ బాబ్జీ, శైలజ మరియు సుప్రియ తదితరులు ఘనంగా సన్మానించడం జరిగింది. 100 కోట్లు అప్పుడు ఇచ్చే ఎగ్గొట్టి ఏం కాదు. సమయం 1 మినిట్ సమయం వేస్ట్ చేస్తే ఫోన్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? కాబట్టి నాకు 1-2 నిమిషాల కన్నా ఎక్కువ, 1 నిమిషం తక్కువ, 2 నిమిషాలు ఎక్కువ. ఓకే, దేవుని కృప వలన ఈరోజు తమ్ముడు దిలీప్ గారు ఆహ్వానించడము, ఎంతో ప్రేమతో ఇక్కడ నలుగురికి విద్యాబోధన చేయడం చిన్న పని కాదు, సాదాసీద పని కాదు. చాలా ప్రేమ అభిమానులతో సారు నలుగురిని చేర్చడము, నలుగురి విద్యాబుద్ధి చేయడము బియాండ్ దీనికన్నా అతీతంగా క్రమశిక్షణగా సేఫ్టీ మెజర్లు చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు 100 పనులు చేసినా, 99 పనులు చేసినా, ఒక్క పని కొంచెం ల్యాప్స్ అయింది అనుకోండి, చాలా చాలా ఇందాక మీద మాట్లాడుకుంటూ ఒక చిన్న ఒక సెకండ్ క్రియేట్ చేస్తున్నాం. వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏ సార్ మాకు తెలియదా మీకు చెప్పడం కాదు, కానీ బిడ్డలను చాలా 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 కేర్ఫుల్గా చూసుకోవాలి. తల్లిదండ్రులు మన మీద ఎంతో విశ్వాసంతో ఇచ్చినప్పుడు చూసుకోవాలి. రెండు చక్కగా విద్యాబుద్ధి చెప్పించడము, నడత నేర్పించడము. చిన్నప్పుడు తల్లిదండ్రులు నడత నేర్పించేసి సార్ దగ్గర పెట్టేశారు. సార్ గెట్స్ అదే దాని ఇండైరెక్ట్ ఇంకా ఇంతతోటి చెప్తున్నాను. ఈరోజు అమ్మాయిలకి సేఫ్టీ చాలా తక్కువ కాబట్టి మన స్కిన్ మనమే సేవ్ చేసుకోవాలి, ప్రకృతి ఎవరు సేవ్ చేయాలి. జగన్మోహన్ ఉన్నప్పుడు దిశ యాప్ ఉంటుంది కదా, అలాంటి యాప్స్ అన్ని కూడా మనకెందుకు అంతే. మన సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా లేటెస్ట్గా అప్డేట్ కావాలి. మనం తప్పదు. అగ్నిప్రమాదం జరిగింది, పిల్లాడి బాలేదు, పడిపోయినాడు, దొంగతనం జరిగింది, ఏ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరు రియాక్ట్ అవుతారనే విషయం మనం తెలుసుకోవాలి. అందరి ఫోన్లో కానీ మీ సార్ దగ్గర కానీ ఇక్కడ డిస్ప్లే చేయాలి, ఒక షీట్ చేసేసి
ఇప్పుడు మా సార్ నెంబర్ చేశారంటే ఎమర్జెన్సీ, మెడికల్ ఎయిడ్, పోలీస్ స్టేషన్, ఫైర్ అన్నీ కూడా దిశ నెంబర్ అన్ని స్టోరేజ్ ఉండాలి. ఎందుకంటే సార్ అంటే ఎవరో వచ్చిన తర్వాత మనకు అందుబడి ముందుగానే కూడా షుడ్ టేక్ ప్రికాషన్స్, ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరిని నమ్మేదని లేదు, ఇది చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. అది 1 అయితే. సెకండ్ ఆప్షన్ ఏంటంటే చక్కగా చదవాలి, ఎక్కువ మార్కులు తీసుకురావాలి. మీకు మీ నాన్నకు సార్కు పేరు తీసుకురావాలి. మీకు పేరు వస్తే మాకేం వస్తుంది? ఒక్క చెప్తే యాక్సెప్ట్గా మేము సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. మీరు కష్టపడి చదివి ఎక్కువ మార్కులు వస్తే మాకేం లాభం? దిలీప్ సార్ లాభమా, మేడం గారు లాభమా, ఈ మేడం లాభమా, ఆ మేడం లాభమా? సార్ ఎవరికి లాభమో ఏమనుకోరు, ఏ ఆశ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. ఏం లాభం? మనం చదువుకుంటే మనం చదువుకుని జాబ్ చేస్తే మన అమ్మ వాళ్ళు బాగా తీసుకోవచ్చు, మనకేం కావాలన్నా తీసుకోవచ్చు. అంటే సత్యమే బ్రూయాత్, నిజమే చెప్తాను కదా. అంటే ప్రాణయుక్త మానభంగమునందు వంకవచ్చున హింప అన్నారు. దీని డేంజర్స్ అప్పుడు కానీ వాస్తవం చెప్పడం. నిజం సార్, మా అమ్మ వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం సార్. సెకండ్ ఆప్షన్, మా కాళ్ళ మీద మేము నిలబడతాం. సెకండ్ ఆప్షన్ మా అవసరాలు అదే చెప్పండి. మా ఎవరి దగ్గర చేయి చెప్పకుండా మా సొంత డబ్బులు పెట్టి మా అవసరాలు తీర్చుకుంటాం. ఎవరి దగ్గర చేయి చెప్పకుండా మా దిస్ ఈస్ సొంత గుడ్. గివ్ క్లాస్, క్లాస్ మీరు బాగా చదువుకుని బాగా ఉద్యోగాలు చేస్తే మాకేంటంట? దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.